సకుల జల జీవరాశులకు ప్రాణాధారమైంది నీటి వనరులే అని గ్రహించినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించి ఏర్పాటుకు తోడ్పడ్డటువంటి ప్రదాత చంద్రశేఖరరావు గారి మరి ఆలోచన విధానానికి మరి నీటి వనరులను సృష్టించి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి మరి తద్వారా రైతులకు నీటి సౌకర్యం, మరి జీవరాశులకు నీటి సౌకర్యం, అదేవిధంగా ఈ నీటి వనరుల మీదనే నీటి కొలనుల మీదనే ఆధారపడ్డటువంటి ఏకైక ఒక జీవి ఏదైనా ఉందంటే ఈ యొక్క సృష్టిలో ముదిరాజులు ఒక కులము. మరి ముదిరాజులు, గంగపుత్రులు, పెచ్చ వాళ్ళందరూ ఈ యొక్క నీటి వనరులపై ఆధారపడి నీటి వనరులే జీవాధారంగా చేసుకుని బతుకుతున్నటువంటి కులము ముదిరాజు కులము, మత్స్యకార జాతి. మరి ఈ మత్స్యకారులకు మరి ఎన్నో వసతులు కల్పించినటువంటి గత ప్రభుత్వాన్ని మైమార్పిస్తా, నేనేందో కొత్త వింతలు చేస్తా, మీకు మాటల గ్యారంటీ లెక్కనే చెప్పి మైమాటలు చెప్పి ఈ రేవంత్ రెడ్డి మరి కామారెడ్డి డిక్లరేషన్లో ఎన్నో ప్రగల్భాలు పలికి మరి చేతి వృత్తుల వారును, కుల వృత్తుల వారులను ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి హామీలను మైమర్చిపోతూ ఉన్నాడు. ప్రస్తుత దశకు వస్తూ ఉన్నది. మరి ప్రాజెక్టులన్నీ వెలబోయినాయి. మరి గోదావరి జలకళ ఉర్రూతలూగిస్తూ మరి సముద్రంలో కలుస్తూ ఉన్నది. అట్టి వాటర్ను ఎత్తిపోసి ప్రాజెక్టులు నింపాల్సింది పోయి మరి వట్టి మాటలే చెప్పుతూ కాలయాపన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఈ ప్రాజెక్టులను చూడండి. మేము రంగనాయక ప్రాజెక్టు కాడ ఉన్నాం. మరి అదేవిధంగా మిడ్ మేనర్ కానీ గోదావరి జలాలన్నీ సముద్రం పాలవుతూ ఉన్నాయి. అట్టి నీళ్ళని ఎత్తిపోసి మరి మత్స్యకారులకు జీవనోపాధికి మీరు తోడ్పడాల్సింది పోయి మాటలు చెప్తూ కాలయాపన చేస్తూ ఉన్నారు. తస్మత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. ఏంటంటే మీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం అయింది. ఇప్పుడు చేపలు పట్టుకొని ఏదో జూన్ జూలైలోనే మనం చేపలు పోయాల్సినటువంటి పరిస్థితి ఉండే. గతంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా జూన్ జూలై మాసం చివరికల్లా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, నీటి వనరులన్నింటినీ మరి చేపల పిల్లలతో పోసి మరి ముదిరాలను ఆదుకున్నటువంటి పరిస్థితి. ఎన్నో సబ్సిడీ స్కీములు, ఎన్నో ముదిరాలకు చేయూత, ఇవన్నీ రకాల పాలసీలు ఇచ్చి కులవృత్తులను కాపాడి మరి భారతదేశంలోనే అత్యధిక మత్స్య సంపదను పెంపొందించే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరి రూపుదిద్దినటువంటి కీర్తి మన చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా హరీష్ రావు గారికి దక్కుతుంది. మరి ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల నుంచి మరి మత్స్యకార కుటుంబాలన్నీ వెలబోయి చూస్తూ ఉన్నాయి. ఎప్పుడు మొదటి సంవత్సరం మాటలతోనే కాలయాపన చేశారు. 2వ సంవత్సరమేమో మీరు అధికారికంగా ఉన్నటువంటి మంత్రుల ఇలాకాలలో చేపలు పోసుకొని మరి వేరే స్థలాలలో మరి నిర్వీర్యం చేశారు. ముదిరాజు బతుకుల మీద మీరు చెలగాట మాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా గ్రహించి, ఏంటంటే కాలయాపన జరుగుతూ ఉంది, మరి మాటలతోనే నడుస్తూ ఉంది. మీరు ఏమైనా వాగ్దానాలు ఇచ్చినా ఇప్పటివరకు నేర్చుకోలే. ఈ చేపల పిల్లలను ఇచ్చేటువంటి స్కీమును కూడా మీరు ఎగనామం పెట్టిర్రు. అదేవిధంగా యాదవులకు గొర్రె పిల్లలు ఇచ్చేది కూడా ఎగనామం పెట్టిర్రు. అదేవిధంగా రైతులకు ఇచ్చేటువంటి స్కీములు కూడా ఎగనామం పెట్టిర్రు. మీరు ఎంతసేపు మాటలు చెప్పి మాటలతోని తృప్తిపరిచే అటువంటి ఆలోచన తప్ప ప్రాక్టికల్గా ప్రజలకు ఏదైతే అవసరం ఉందో దాన్ని ఇయ్యలేని దుస్థితిలో మీరున్నారు. తస్మత్ జాగ్రత్త. రాబో రోజులల్లా మీ భరతం బట్టక తప్పదు. తక్షణమే మీరు ఈ యొక్క నీటి వనరులన్నింటినీ చేప పిల్లలను పంపిణీ చేసి మరి వాళ్ళను ముదిరాజు మరి అదే మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇట్టి డిమాండ్ కట్టుబడి మీరు లేకపోతే మా మత్స్యకార కుటుంబాలు ఏదో ఒకరోజు కలెక్టరేట్స్ ముట్టడి చేసి మిమ్మల్ని మేలుకొల్పే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ జై ముదిరాజ్. జై ముదిరాజ్.